69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన బాపూజీ గారి వర్ధంతిని వేడుకలు నిర్వహిస్తున్నారు. మరి ఆయన చిరస్మరణీయుడు. ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా ఆయన పేరు చరిత్రలో ఉంటుంది. ఈ దేశానికి బ్రిటిష్ వారి ఉక్కు పాదాల నుంచి తొలగించి స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడంలో మరి గాంధీ గారు పోషించినటువంటి పాత్ర మరి ఎవరూ మరవలేనటువంటిది. మరి అటువంటి వారి ఆశయ సాధన కోసం మేమందరం ఆయన మాటలు నడవాలని, ఆయన ఎప్పుడు ఆయన ఆశయాలతో ముందుకు వెళ్ళాలని మా నాయకుడు ఏ విధంగా అయితే ఈరోజు ఈ రాష్ట్రం చేస్తుల్లో ఉన్నటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవహార శైలి పైన కూడా మేము ఇదే బాటలో గాంధీ గారు చూపినటువంటి బాటలో నడుస్తూ ఈ రాష్ట్రానికి ఎన్నికల సందర్భంలో అయితేనేమి, రాష్ట్ర విభజన సందర్భంలో అయితేనేమి చెప్పినటువంటి మాట ఈరోజు పూర్తిగా నీటి గుంటలుగా మిగిలినాయి. మరి వాటిని సాధిస్తే తప్ప ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందడంలో అనేక రకమైన ఇబ్బందులు కలుగుతాయనేటువంటి విధానంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పోరాడుతున్నారు. మరి అదే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. మరి ఈరోజు బ్రిటిష్ వారు కూడా మరి మన స్వాతంత్ర పోరాటంలో ఏ నాయకుడిని నిర్బంధించినటువంటి రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరి విమానాశ్రయంలో నిర్బంధించడం, అక్కడి నుంచి అక్కడికి వెనక్కి తిరిగి పంపడం, నిజంగా ఇది బ్రిటిష్ పాలనలో ఉన్నామా అని చెప్పేసి అనేటువంటి సంశయం కలుగుతుంది ప్రతి ఒక్కరికి. మరి ఇటువంటి మా ఆశయాలను సాధించుకోవాలంటే మరి గాంధీ గారు చూపిన బాటలో నడవాలి, శాంతియుతమైనటువంటి పోరాటం చేద్దాం, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుద్దాం, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొకసారి బాపూజీ గారికి ఘనంగా నివాళులర్పించుకుంటూ వైఎస్ఆర్ పార్టీ నగర అధ్యక్షుల ఆధ్వర్యంలో అనంతపురంలో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అందరూ మా వైఎస్ఆర్ పార్టీ చెందిన నాయకులు, కార్యకర్తలు, మోహన్ రెడ్డి గారు, శ్రీదేవి గారు, మిగతా కార్పొరేటర్ మల్లి గారు వీళ్ళందరూ పాల్గొని మరి ఘనంగా ఈ వేడుకలు నిర్వహించుకున్నాం. ఇప్పుడు మరి టవర్ క్లాక్ దగ్గర ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర వెళ్ళి అక్కడ కూడా పూలమాల వేసి అక్కడ కూడా నివాళులు అర్పించే కార్యక్రమం ఉంటుంది.